ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నిటికీ మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా,
నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషన్ ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమంటే నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను, 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానంటే పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మరలా మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారట. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతో వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవటంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిట్లోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి మాది అయితే రావుడు పడండి. ఈ అమ్మాయి మా పెద్ద ఆడబడుసు గారు అమ్మాయి అండి. అయితే పెళ్ళయి 3 సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ గర్భఫలం వచ్చిందండి. వస్తే ఇక్కడే మందులు వాడిచ్చామండి మేము. మరి 3వ నెల వచ్చేదాకా బాగానే ఉందండి. 3వ నెల వచ్చినప్పటికీ పోయిందండి. మళ్ళీ మందులు వాడినా కూడా ఎక్కడా రాలేదండి. నేను అప్పుడే అనుకున్నానండి, ఇక్కడికి వచ్చి నేను 2024 సంవత్సరం మట్టించి వస్తున్నానండి. వస్తుంటే అప్పుడే అనుకున్నానండి, యేసయ్య మరి మా ఆడబడుసు కూతురికి గర్భఫలం వస్తే నీ మందిరంకి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నేను ఈ అమ్మాయిని కూడా 2 పొట్టులు తీసుకొచ్చానండి. తీసుకొస్తగా మరి అయ్యగారికి చెప్పండి, గర్భఫలం లేదండి అయ్యగారు, ఫస్ట్ వచ్చి పోయిందండి అంటే పళ్ళు ఇచ్చారండి, యాపిల్స్ పళ్ళు ప్రార్థన చేసి ఇచ్చారండి. ఇస్తే తను తినిందండి.
తిన్నగా ఓ నెలకి వచ్చిందండి గర్భఫలం. ఈ అమ్మాయిది అయితే గన్నవరం అండి, పి గన్నవరం. మరి 9వ నెల వచ్చినా కూడానండి భయంకరంగానే చెప్పేవారండి హాస్పిటల్లోని. లోపల బేబీ ఎదగలేదు, ఎదురుకానుపులో ఉంది, బతకదు, అలాగే ఇలాగ చెప్పేవారండి. మేమైనా కూడా భయపడేవాళ్ళమండి. మా దగ్గర అయితే ఏదీ లేదండి, దేవుడి మీదే భారం వేసుకుని ఉన్నామండి. మరి యేసయ్య నువ్వు ఇచ్చిన బహుమానం ఏం చేసినా నీ చిత్తమని నేను అనుకున్నానండి. మరి అలాగే ఆపరేషన్ చేస్తుండగా మరి చెప్పారండి నర్సులు, తల్లికైతే బ్లడ్ లేదు, తల్లి చెప్పలేమేమో అని అన్నారండి. అమ్మాయికి ఆపరేషన్ చేయగా ఈ చంటి పిల్లండి ఓ పావు గంట దాకా ఏడవలేదండి, అసలు సూపు లేదండి. నేనైతే చాలా భయపడ్డానండి. ఓ పావు గంట తర్వాత ఏడ్చిందండి. ఏడితే నర్సు వచ్చి చెప్పిందండి, అమ్మాయి బాగానే ఉందమ్మా, చంటి పిల్ల, తల్లి అయితే మేము చెప్పలేం, బ్లడ్ ఒక పాయింట్ కూడా లేదమ్మా అన్నారండి. దేవుడి చిత్తం అయితే నేను 5వ నెల వచ్చినప్పటికి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే మరి తల్లికి బిడ్డకి క్షేమంగా ఇచ్చాడండి దేవుడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. మాదైతే కండవెల్లండి. నా పేరు అయితే వెంకటలక్ష్మి అండి. నాకు కొంచెం ఇక్కడ గడ్డి కింద ఉన్నదండి. నేను టీవీలో ఒక సాక్ష్యం విన్నానండి. ఆ సాక్ష్యం ఇంటికి వెళ్ళేటప్పటికే గడ్డ కరిగిపోయిందన్న సాక్ష్యం విన్నానండి. యేసయ్య మరి నాకు కూడా ఇది కొంచెం కంటి కింద ఉంది కదా, ఇది కరిగిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. కానీ మరి కరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించినండి. నాది 2వ సాక్ష్యం అండి. నేను 2024లో అయితే పాలకొల్లు వెళ్ళానండి. పాలకొల్లు వెళ్ళేటప్పుడు నాకు ఇల్లు సమస్యతో వెళ్ళానండి. ఇల్లు సగం కోసేసారండి. అది పడిపోయేలాగా ఉంది. అయ్యగారితో ఏమని చెప్పాలి, ఇల్లు కోసం చెప్పాలా, నా శోధన కోసం చెప్పాలని అనుకుంటా వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి సాకాయి గారి నోటంటని వాక్యం ద్వారాగానే నీ ఇల్లు సరసాలని చెప్తుందన్న వాక్యం విన్నానండి. కానీ ఆ నెల వెళ్ళి నేను మళ్ళీ శోధనలో పడిపోయి నేను మళ్ళీ నెలకాడి నుంచి వెళ్ళకపోయానండి. శోధన ఎక్కువైపోయింది. శోధనలోనండి ఇంకా ఇలాంటి బతకటమా అవసరమా, నాకు ఇలాంటి బతుకు నాకు వద్దు అని నేను అనుకున్నానండి. అనుకునేటప్పటికండి ఇసాకాయ్ గారు వాక్యం పొద్దున్నే ఎట్టుకుంటానండి. నేను ఎట్టుకునేటప్పటికి ఇసాకాయ్ గారు నోటంట, ఏ అమ్మా ఇలాంటి బతకూడదు, చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, నీతోటే నేను మాట్లాడుతున్నాను అని చెయ్యట్టి చూపించారండి. ఏంటి నేనైతే నైట్ ఇలాగ అనుకున్నాను, ఇసాకాయ్ గారు నోటంటే ఇలాగ వచ్చిందేంటి అనుకున్నా అండి. కానీ మరి మళ్ళీ కూడా నేను మంచం మీద పడుకున్నట్టు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇసాకాయ్ గారు మళ్ళీ మంచం మీద పడుకున్నట్టు వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనుకున్నారండి. 3వసారి అయితే నేనైతే ఎవరికి చెప్పకుండా ఎవరు లేని కాడికి వెళ్ళిపోవాలని బట్టలు సదిరేసుకున్నానండి. సదిరేసుకుంటే ఇసాకాయ్ గారు ఎవరు లేని కాడికి ఎందుకు వెళ్ళిపోవాలని నువ్వు బాధపడుతున్నావు, సూటుగా నువ్వుతోటే మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తాకి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, కానీ సింహాలు ఎక్కడి నుంచో వస్తాయి అనుకున్నా కాదు, నీ ఇంట్లోనే ఉన్నాయి సింహాలు. దేవుడు ఎంతో ఇసాకాయ్ గారి నోటంట నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవుని నామకు వందనాలండి. అయ్యగారికి వందనాలు. మాది వడలి గ్రామం. నా పేరు లూదియా అండి. నేను వడల్లో హెల్త్ స్టాఫ్గా చేస్తామండి మేమిద్దరం కూడాను. మా మేడం గారండి. అయితే మా మేడం గారికి ముందు పాప, తర్వాత గర్భఫలం లేదు అనేసి ఆవిడ బాధపడుతున్నప్పుడు, కాదండి దేవుడు ఇస్తాడు అనేసి చెప్పేవాళ్ళమండి. అయితే ఆవిడకి వాళ్ళ చుట్టాల ద్వారా కూడా అయ్యగారు దగ్గరికి వెళ్తే మగపిల్లలు పుడతారనేసి చెప్పారంటండి. నా దగ్గర చాలాసార్లు అన్నారు, మీరు శనివారం వెళ్తారు కదండి, నేను కూడా వస్తానని చెప్పేవారండి. కాకపోతే ఈ లోపల ఆవిడకి గర్భఫలం వచ్చింది. ఆవిడకి 9 నెలలు వచ్చినప్పటికీ ఆవిడ ఇక్కడికి రాలేకపోయారు. కానీ 6వ నెల టిఫా స్కానింగ్లో బిడ్డ తల చిన్నగా ఉందని చెప్పేసి అన్నారంటండి. అప్పుడు మా దగ్గర చెప్పి బాధపడ్డారండి. చిన్న తలగా ఉందనేసి చెప్తున్నారండి స్కానింగ్లోని. ఎలాగండి అని అంటే, అప్పుడు నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలం ఇచ్చి ఆవిడ్ని మీరు తాగే నీటిలో వేసుకుని తాగండి, దేవుడే బిడ్డ తల స్వస్థతగా మంచి ఆరోగ్యమైన బిడ్డనిస్తాడు అని చెప్పేసి చెప్పామండి. అయితే అటు రీతిగానే ఆ అమ్మాయి అలాగే చేశారు. అది చేసినట్టుగా మొన్న మే నెలలోనండి శనివారంలో నేను ఏం చేశానంటే, తైలాభిషేకంలో అయ్యగారికి ఆ అమ్మాయి ఫోటో చూపించి ఫోటో మీద ప్రార్థన చేయించానండి. అయ్యగారు పుడతారు వెళ్ళిపోమనేసి చెప్పారండి. అయితే శనివారం ఇక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత మంగళవారం నాడు బాబు పుట్టాడండి. దేవుడు నిజంగా ఆరోగ్యవంతమైనటువంటి బాబుని ఇచ్చారండి. దేవుని నామకి వందనాలు. వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పమన్నారండి. మరొక సాక్ష్యం ఏంటంటే, మా ఆయన గారికి అండి మెడకి ఇటు పక్కన కూడా కొవ్వు కంతుల్లా వచ్చినాయండి. అయితే అవి డాక్టర్ గారికి ముందు చూపిస్తే అవి నోటి క్యాన్సర్కి సంబంధించినవి, అవి ముందు సూది పరీక్ష చేయించాలని చెప్పారండి. కాకపోతే నేను చాలా భయపడ్డాను, ఇదేంటి క్యాన్సర్ అనటం ఏంటి అనేసి భయపడి ప్రార్థన చేసుకున్నామండి. రేత్ర తైలం మన అయ్యగారి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన ప్రార్థన తైలం రాసి ప్రార్థన చేసి టెస్టులకు వెళ్ళామండి. వెళ్తే దేవుని కృపను బట్టి అవి కొవ్వు కంతులమ్మ, క్యాన్సర్కి సంబంధించింది ఏమీ కాదు అనేసి మంచి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారండి. కానీ అవి మామూలుగా కరగవని చెప్పేసి ఒక పక్కన ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారండి. దేవుడు ఆపరేషన్ విషయంలోని, నా భర్త విషయంలోని, మా మేడం గారి విషయంలోని కూడా ఎంతో గొప్ప కార్యం చేసినందుకు దేవాది దేవునికి వందనాలు, ఎస్ఐ గారికి వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి నా నిండి వందనాలు. పైడసింతపాడు, ఏలూరు మండలం, ఏలూరు జిల్లా అండి మాది. నా పేరు సైదు విజయ. నాకు వివాహం అయ్యి 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు మట్టి ట్రీట్మెంట్ చేసుకోగా అక్కడక్కడ 6 కానుపులు అయితే వచ్చాయి. వత్తం పోవడం 5 నెలలకి 4 నెలలకి 5 నెలలకి 4 నెలలకి అలాగా ఆపరేషన్ అయిపోయినాయండి. ఏదో ఒక రకంగా డాక్టర్లు తీసేయాలని చెప్పి తీసేసేవారు. అయితే విసారంగా ఏ ట్రీట్మెంట్ చేయకూడదు, నేను దేవుడి మీదే ఆనుకుని ఉండాలని చెప్పి దేవుని మీదే ఆనుకుని ఉండేవాళ్ళు. మా తోటకోళ్ళకు కూడా పిల్లలు లేరు. ఏలూరులోనూ కంట్రిచ్చుకోవడానికి పెట్టేవారండి ఈ సభ. అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది మా తోటకోళ్ళు 1 నెల. అయితే అక్క నువ్వు కూడా రా అక్క, నీకు కూడా లేడు కదా పిల్లలు, దేవుడు కార్యం చేస్తాడు మనని చెప్పి మేమిద్దరు అన్నదమ్ములు
కోడములు 2 తోడుకోడలు వచ్చేవాళ్ళు అండి. మేము మొత్తం మొదలుపెట్టిన తర్వాత 7 నెలలు మానుకుంటా అయినా సరే 7 నెలలు కంప్లీట్ చేసామండి. అయితే 7వ నెల వచ్చింది, ఇంకా నాకు గర్భం రాలేదు. ఇంకా దేవుడి చిత్తం ఏమైందో నేనైతే మందులు వాడను, కానీ దేవుడే కార్యం చేస్తాడు. కానీ వరుసగా నేను రాలేదు కనుక దేవుడిని కార్యం చేయలేదేమో. వచ్చేవండి 1 నెల తర్వాత అదే నెలలోనూ విస్తారపడిపోయి నాకు ఏంటి వచ్చినాయి పోనియి. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాను. ఇసాకయ్య గారి దగ్గరికి 7 నెలలు వెళ్ళాను, ఇంకా రాలేదని విసారంగా ఉన్నానండి. ఆ నెక్స్ట్ 15 రోజులకి నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత 3 నెలలు వచ్చిన తర్వాత నాకు కడుపులో గర్భసంచులు ఏమన్నా తేడా ఉన్నదేమని చెప్పి కుట్లేసారండి. కుట్లేసిన తర్వాత అంతా బెడ్ రెస్ట్ 5వ నెల వచ్చిందండి. హై బీపీ అన్నారు. హై బీపీ అంటే చిన్న ప్రాణం అయితే మేము చెప్పలేము, ఈ 24 గంటల్లో పోద్ది. పెద్ద ప్రాణానికి కూడా మేము నిఖరం అయితే మేము చెప్పలేమండి. మీ పేరెంట్స్ అంతా సంతకాలు పెట్టాలని చెప్పారు. పేరెంట్స్ అంతా సంతకాలు పెట్టారండి. చాలా విసారపడ్డారు నా పేరెంట్స్ అయితే. చిన్న ప్రాణం పోనా పర్వాలేదు, దేవుడు చెడు దేవుడు తీసుకుంటాడు. ఈ లోకంలో కొన్నాళ్ళు తిరిగింది నా కూతురుగా ఉంటే బాగుంటుందని చాలా బాధపడి వేదపడినప్పుడు దేవుడి కార్యం చేశాడండి. అలాగా 7 నెలలు ఉంచాడండి దేవుడైతే. ఎప్పుడు 4 నెలలకి 5 నెలలకి అబార్షన్ అయిపోయేది. 7వ నెల లాస్ట్ రోజు అండి, అదే 8వ నెల దొరబడటానికి. అదే రోజు నాడు పొద్దుగమాల 8 గంటలకి నొప్పులు రావడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తే కుట్లు ఫెయిల్ అయిపోయినాయి అమ్మ, అందుకు నొప్పులు వస్తుంది, డెలివరీ అయిపోద్దని చెప్పారు. సర్లే దేవుడికి మహిమ, బిడ్డ శుభ్రంగా ఉంటే చాలు, లేకపోతే మనం చేసేది ఏమి లేదని దేవుడి మీద ఆనుకున్నామండి. బిడ్డ అయితే బయటకు వచ్చాడు నార్మలీగాను, ఏ బాధ లేకుండాను. కానీ వచ్చిన తర్వాత కుట్లు చూసారండి, ఎక్కడ కుట్లు అక్కడే ఉన్నాయమ్మా, లోన కుట్లు అయితే మేము ఇప్పలేదు, ఊడిపోని అనుకున్నాము, కుట్లు అయితే ఊడలేదమ్మా అని చెప్పి బిడ్డని ఏలూరు బ్లాజమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్న హాస్పిటల్లో ఉంచారు. అరగంట సేపు ఇప్పినా కూడా ఇప్పలేదండి లోన కుట్లులాగా ఉండగా నా దేవుడు నా బిడ్డని ఆ నిప్పుల ద్వారా బయటకు ఇచ్చాడండి. చాలా గండాల నుంచి నా బిడ్డని తప్పించుకుంటా 6 కానుపులు తీసుకున్న నా దేవుడు ఈ బిడ్డని నా చేతికి ఇచ్చినందుకు ఇది నా చిన్న సాక్షి. దేవుడు దీవించునుగాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు దీపిక, మాది హనుమాన్ జంక్షన్, ఏపూర్ గ్రామం. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు. ఫస్ట్ నెల ఇక్కడికి వచ్చిన తర్వాత 2వ నెలలో ఇసాకయ్య గారు అరటిపండు ఇచ్చినాక బాబు పుట్టాడు. మళ్ళీ సుఖమైన కాన్పు అయితే ఇక్కడికి వచ్చినాక బాబుని తీసుకుని సన్నిధి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇదే నేషనల్ సాక్ష్యం. ఇసాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇసాఖయ్య గారికి నా వందనాలు, దేవుని నామన స్తోత్రాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ అందరూ వెళ్తున్నారు, ఇసాఖయ్య గారు ప్రార్థనకు వెళ్తున్నారు ఏంటని నాకు అనిపించేది. కానీ నాకు వెళ్ళాలని ఆశ పుట్టింది. వచ్చిన ఫస్ట్ నెలలో మా అబ్బాయికి వివాహం జరగాలని నేను కాగితం రాసేసాను. 2 నెలలు వచ్చాను. 3వ నెలలో ఈ పాప, మా చిన్న అబ్బాయి పిల్ల ఏమికి జ్వరం బాగా వస్తుంది ఏంటని బ్లడ్ టెస్టులు చెప్తే బ్లడ్ లేదమ్మా, ఎక్కించాలన్నారు. 20 ఏళ్ళు అయితే ఈ పిల్లకి బెడ్ ఎక్కించాలంటే ఈ చిన్న పాపకి ఎట్లా ఎక్కించాలో బెడ్ అని తెల్లారి ఇక్కడ ఇసాఖయ్య గారి ప్రార్థన ఇక్కడికి తీసుకొని వచ్చానండి. అంత జ్వరంతో తీసుకొని వచ్చాను. నా మనవరాలకి శుభ్రంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు. శుభ్రంగా తగ్గిపోయిందండి. ప్రేరాయిలు వేసేవండి. 10% బ్లడ్ వారం రోజులలో పెరిగిందండి. బిడ్డకి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా శుభ్రంగా ఉందండి మా మనవరాలు. మా అబ్బాయికి కూడా వివాహం జరిగిందండి. నేను అనుకున్న 2 జరిగినాయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.